ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x², రైట్, ఈక్వలెంట్ టు 23, ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x. ఇక్కడ చూడండి సార్, ఎక్స్ ప్లస్ 1/x ఒక మెథడ్, అది క్యూబ్ కావచ్చు, పవర్ 4 కావచ్చు, దాంట్లో పెద్దగా చేంజెస్ ఏం లేదు సార్. మనకు కాన్సెప్ట్ నేర్చుకోకుండా బండగా 200 ప్రాబ్లంలు సాల్వ్ చేయడం ఒక ఎత్తు, దాని తర్వాత ఆలోచిస్తూ 50 వెరైటీలు సాల్వ్ చేయడం ఒక ఎత్తు. ఎక్స్ ప్లస్ 1/x అనేది 5, రైట్. ఇది కాకుండా మీరు టక్కున అప్రాక్సిమేషన్ చేస్తే 1/x² అనేది x²కి చాలా తక్కువ. ఎక్స్ 4 వేసుకుంటే 4² is 16, 5² is 25. ఎక్స్ జస్ట్ 5కి చాలా దగ్గరగా ఉంటుంది, 5కి చాలా దగ్గరగా ఉంటుంది, 5 కంటే తక్కువ. సో ఎక్స్ ఈజ్ ఆన్సర్, ఈ ప్లస్ పాజిటివ్ ఆన్సర్ చాలా దగ్గరగా 5కి దగ్గరగా వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 3.5, 4 ఇప్పుడు ఈ ఆప్షన్లలో ఇట్లా ఉందనుకోండి, 4 ఉంది, 7 ఉంది, రైట్, 3 ఉంది, 2 ఉంది, ఛాన్సే లేదు. ఎక్స్ అనేది 5కి జస్ట్ దగ్గర, 5 ప్లస్ పాజిటివ్, 5 ప్లస్ పాజిటివ్ 4, 3, 2 ఎట్లా అవుతుంది కన్నా? ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చినప్పుడు. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఇట్లాంటి బేసిక్ కామన్ సెన్స్ లెక్కలే వాడు అడుగుతాడు సార్. బండగా బుక్ తీసుకొని 300 ప్రాబ్లంలు సాల్వ్ చేసి నేను నేర్చుకుంటున్నాను అనుకోవడం. ఎవరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఎవరు కూడా, రైట్, క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ చూస్తారు కానీ క్వాంటిటీ ఆఫ్ ద కంటెంట్ చూడరు. నేను ఈరోజు 200 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తున్నాను అనుకుంటే వినే కొంచెం అనుభవం ఉన్న టీచర్కి అది ప్రాబబ్లీ మీకు 10th క్లాస్ మార్కుల్లో అట్లా ఉపయోగపడుతుందేమో. మీరు ఎదిగే కొద్దీ, రైట్, 200 ప్రాబ్లంలు క్లియర్ చేసి నేను కట్ ఆఫ్ క్లియర్ అయినా అనుకుంటే నువ్వు ఎక్కడో ఒక చోట ఉద్యోగంలో అయినా ఎక్కడైనా దొరుకుతావు సార్. ఈ ఎగ్జామ్లు ఎందుకు కండక్ట్ చేస్తారు? నీ యొక్క ఆలోచన చేయగలుగుతావా? రేపొద్దున నువ్వు చేసే ఉద్యోగంలో ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిట్యువేషన్ని నీ బుర్రతోటి హ్యాండిల్ చేస్తావా, లేకుంటే బండగా ఉంటావా? అందుకే ఈ దీస్ ఎగ్జామ్స్ ఆర్ నథింగ్ బట్ అన్ ఎలిమినేషన్ ఆఫ్ junk people who are more of a formulae based, right, especially toughest CAT exam కానీ, రైట్, మిగతా ఎగ్జామ్ మీకు ఫిజికల్ స్టామినా ఇవన్నీ ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ ఆఫ్ చెకింగ్ యువర్ నాలెడ్జ్, చెకింగ్ యువర్ స్కిల్, చెకింగ్ యువర్ కంపిటెన్సీ. ఒక గివెన్ టైంలో నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. రేపు పొద్దున ఉద్యోగాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పుడు నువ్వు చేసేటప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది ఆ పని యొక్క కష్టము. మాక్ డెవలప్ చేస్తున్న నాకే తెలుసు, ఆ మాక్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక ప్రసవ వేదనలాగా కష్టపడుతూనే ఉండాలి. అది మీకు ఏంటంటే మాక్ రిలీజ్ కాలేదు అని మీరు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు అంతే. చేసేవాడికి మాత్రమే. ఇప్పుడు వెళ్ళి మీ అమ్మకే తెలుసు ఇంట్లో ఉన్న ఎన్ని కష్టాలను తను హ్యాండిల్ చేస్తుందో, మీ నాన్నకే తెలుసు ఎంత కష్టం వచ్చి ఎంత అప్పుతోటి ఫ్యామిలీని నడుపుతున్నాడో, మీరు చెల్లెలై ఉంటే మీ అన్నకే తెలుసు ఎంత కష్టపడి చెల్లె పెళ్లి కోసం డబ్బులు సేవ్ చేసుకుంటున్నాడో. మీరు ఆ పని చేసినప్పుడే ఆ పని యొక్క విలువ మీకు తెలుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ప్రతి ఒక్కటి మనము లాజికల్గానే చూస్తాం సార్. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఇంకో చాయిస్ లేనప్పుడు మాత్రమే. అంటే సింపుల్గా నేను క్రికెట్ అభిమానిని కాబట్టి క్రికెట్ ఆడేటప్పుడు నాకు ఇంకో ఏ షాటు దొరకనప్పుడు అటు ఇటు 10th బ్యాట్స్మెన్ 11th బ్యాట్స్మెన్, ఇప్పుడు 10th బ్యాట్స్మెన్ 11th బ్యాట్స్మెన్ వాడు జనరల్గా వాడు బౌలింగ్లో ఫేమస్. ఏమన్నా బాలర్ పెట్టాడు అనుకో, అరే బాల్ అటు పోతూనే ఉంటాడు, ఇటు ఊపుతాడు. అదేంటంటే అడ్డదిడ్డంగా అసలు ఆడికి ఏం ఆడాలి ఎట్లా ఆడాలి తెలియదు. అలానే ఆస్పిరెంట్ కూడా అసలు క్వశ్చనే అర్థం కాదు వాడికి ఆ క్వశ్చన్ అర్థమవుతే 70% ఛాన్సెస్ ఉంటాయి సాల్వ్ చేయడానికి. ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్. స్పీడ్ ఆఫ్ ఏ, ఫస్ట్ థింగ్ ఓపికతోటి క్వశ్చన్ చదవండి. స్పీడ్ ఆఫ్ ఏ అనేది స్పీడ్ ఆఫ్ బికి కంటే 16 km/h స్పీడ్ తక్కువ. ఓకే, ఇది గనక ఒక వాల్యూ వేసుకుంటే దాని నుంచి 16 తీసేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. అర్థమైంది?
మొత్తము వెళ్ళాల్సిన దూరం ఎంత? 384 కిలోమీటర్లు. 384 కిలోమీటర్లు. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అడుగుతున్నాడు. మనము చాలా స్మార్ట్గా సాల్వ్ చేస్తాం సార్. మనము అంటే ఆలోచిస్తూ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాము, అడ్డదిడ్డంగా డైరెక్ట్గా ఫార్ములాలు పెట్టాము. 384, 8 + 4 12, 12 + 3 15. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 84 ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్లో 3 తోటి 4 తోటి డివైడ్ అయ్యే ఏ నెంబర్ ఉందో చూద్దాం. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 4 తోటి ఇది డివైడ్ కావట్లేదు, ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు. చూడంగానే మనకు కొన్ని ఐడియాలు వస్తాయి. 384 స్పీడ్ ఆఫ్ బిని నేను 48 అనుకుంటే ఏ 16 km/h తగ్గింది. 16 తగ్గితే దాని స్పీడ్ ఎంత అవుతుంది? 32. ఈ క్వశ్చన్లో 16 తగ్గింది అన్నాడు. కొంచెం నంబర్ని మీద మనం శ్రద్ధ పెడితే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్. ఇదేమో 8, ఇదేమో 12. 8, 12 మధ్యలో తేడా ఎంత? 4. క్వశ్చన్లో 4 ఇచ్చాడు. నాకు చూడంగానే ఎక్స్లు వైలు ఏమీ లేవు, చూడంగానే నాకు ఆన్సర్ వస్తుంది. కానీ ఏంటంటే క్వశ్చన్ చదవాలి. మీరు క్వశ్చన్ చదివి ఈ కాన్సెప్ట్లు నేర్చుకొని ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే ఎంత ఈజీగా ఆన్సర్లు వస్తాయంటే చూడండి. నేను ఫస్ట్ ఏం చేశాను, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఏం మ్యాథ్స్ అంటే ఇక్కడితోటి ఆడే గేమ్స్ సార్, రైట్? ఇక్కడితోటి చేసేది కాదు. ఇక్కడ నుంచి 100 ప్రాబ్లంలు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మెదడు ఉంటే 10 ప్రాబ్లంలు అర్థం చేసుకుంటే 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మెదడుతోటి ఆడాలి ఆటని. నేనేం చేశాను, మళ్ళీ కాన్సెప్ట్ను మాత్రమే నోట్స్లో రాసుకోండి. అనిల్ సార్ ఎలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాడని. 384 ఫస్ట్ ఈ నంబర్ని చూశాను. ఇది 3తో డివైడ్ అవుతుంది అండ్ 4తో డివైడ్ అవుతుంది. ఆన్సర్లో 3 తోటి 4 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏమున్నదో చూసా. 3 లేవు, 48 ఉన్నది. 48 ఆన్సర్గా పెట్టి సాల్వ్ చేశాను. 384 డివైడెడ్ బై 48. ఇదేమో 8, ఇదేమో 12. 12, 8 తేడా ఎంత? 4 గంటలు తక్కువ. 4 గంటలు తక్కువ. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇలాంటి ఎప్పుడు ఎలా ఏ ఆన్సర్ ఆప్షన్ని తీసేయాలి ఇవి మీరు నేర్చుకుంటే అంటే మీరు మళ్ళీ నేను క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. క్రికెట్ ఆడేటప్పుడు మంచి కోచ్ ఏం చేస్తాడు తెలుసా సార్? మంచి కోచ్ నువ్వు సపోజ్గా టాస్ బాల్లను కరెక్ట్గా లేపకపోతే కోచ్ ఏం చేస్తాడంటే, నేను జనరల్గా క్రికెట్ని ఆల్మోస్ట్ ఒక 22 సంవత్సరాలు దాన్ని పూజించాను కాబట్టి కోచ్ ఏం చేస్తాడంటే నెట్ ప్రాక్టీస్లో నీకు టాస్ బాల్లే వేస్తూనే ఉంటాడు. టాస్ వేస్తాడు. టాస్ వేసిన తర్వాత నువ్వు ఆడుతూనే ఉంటే నో 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 హిట్ దిస్ సైడ్, బ్యాట్ని ఇట్లా బ్యాట్ని తిప్పి ఇటువైపు కొట్టు అని చెప్పి టాస్ బాల్ వేస్తాడు. దాని తర్వాత బౌన్స్ బాల్ ఉన్నాయనుకో బౌన్సే వేస్తాడు. ఫీల్డర్ లెఫ్ట్ సైడ్ బాల్కి క్యాచ్ చేయకపోతే కోచ్ ఏం చేస్తాడంటే లెఫ్ట్ సైడ్ బాల్స్ వేస్తూనే ఉంటాడు. ఒక కోచ్ యొక్క లక్షణమే అది. ఒక కోచ్ ఏం చేస్తాడంటే ఒక స్టూడెంట్ ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నాడో దాని మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ?